అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో యూనిట్ 3 సెమ్ 1కి సంబంధించి పేజ్ నెంబర్ 40లో వర్డ్ మ్యాప్ గురించి ఇవ్వడం జరిగింది. యాక్చువల్ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే వర్డ్ మ్యాప్ అంటే ఏంటి? వర్డ్ మ్యాప్ అంటే ఇట్లా ఉంటుందని, దీని యొక్క ప్రయోజనాలేంటి? మనం చూసినట్లయితే ఇవి జనరల్‌గా ఎట్లా ఉంటుందంటే మామూలుగా ఇంతకుముందు ఎట్లా జరిగేది అంటే ఒక వర్డ్ ఇచ్చేసి దానికి రిలేటెడ్ వర్డ్స్‌ని రాయమనేవాళ్ళు. అయితే ఈ పద్ధతి అనేది కొంచెం మైండ్ మ్యాపింగ్ ప్లస్ నెక్స్ట్ ఈ వర్డ్స్ అంతకుముందు చేసే 2 మిక్స్ చేసి వర్డ్ మ్యాప్ అనేది అయింది. దీని ద్వారా ఏందంటే ఎక్కువ కాలం పిల్లలకి గుర్తుంటాయి. ఓన్‌గా పిల్లల సబ్‌కాన్షియస్ లెవెల్‌లో దాగి ఉన్న కొన్ని పదాలని బయటికి తీసుకొచ్చే పద్ధతనమాట ఇది. ఇక్కడ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అన్నారు. మనకు తెలుసు చాలా ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ ఉంటాం కూడా. వాటికి సంబంధించి మన ఓన్‌గా రాయగలగాలి. అంటే ఇక్కడ మనకు తెలిసినవే కొత్తగా వెతికైనా రాయొచ్చు. ఈ పద్ధతి వల్ల ఏందంటే పిల్లలు చాలా పదాలని వర్డ్ పవర్‌ని కూడగట్టుకోగలరనమాట. ఇక మనం పదాలని రాద్దామండి. మామూలుగా ఫారెస్ట్ నుంచి వచ్చేది మనకు తెలిసి బ్యాంబూ వస్తుంది. ఇంకేం వస్తాయి? హనీ అనేది వస్తుంది. అంటే తేనె. ఆ తర్వాత ఫైర్‌వుడ్ అంటే వంట చెరుకు అన్నమాట. ఫైర్‌వుడ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకేం వస్తాయి? కొన్ని రకాలైన ఆకులు వస్తాయి. వాటిలో ముఖ్యమైన కెండు ఆకులు ఉంటాయన్నమాట. కెండు లీవ్స్ అంటారు. అలాంటిది. తర్వాత లెటెక్స్ వస్తుంది. లెటెక్స్ అనేది ఏందంటే రబ్బర్ తయారీ అనేది చెట్ల నుండి పాల్లాగా కారుతాయండి. ఆ పాలని సేకరించి దాన్ని కొన్ని పద్ధతుల ద్వారా ఏం చేస్తారంటే ఈ యొక్క రబ్బర్ తయారీకి వాడతారు. ఆ వచ్చే ద్రవాన్ని లెటెక్స్ అంటారు. ఆ విధంగా ఇంకోటి గంధపు చెక్కలు మనకు తెలుసు కదా, శాండల్వుడ్ అనేది రావడం జరుగుతుంది. ఇక మన ఇంటికి వాడతాం కదా, గుమ్మాలకు కానీ వీటికి వాడుతూ ఉంటారు. ప్లైవుడ్ అనేది ఉంటుంది. ఇక మనం కెండు లీవ్స్ గురించి చెప్పుకున్నాం. ఫ్రూట్స్ కూడా ఉంటాయి. కొన్ని మనకు అసలు అందుబాటులో తెలియని ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అంతగా బయటికి రావు. కొన్ని ఫ్రూట్స్ దాకా ఉంటాయి. ఇక మనం చెప్పుకున్న మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయండి. కొన్ని మెడిసిన్‌కి సంబంధించిన ప్లాంట్స్ ఉంటాయి. మనకి ఆయుర్వేదం కానివ్వండి, రకరకాల పద్ధతులకు సంబంధించిన ప్లాంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఫారెస్ట్‌లో. తర్వాత టర్పంటైన్, ఈ లెటెక్స్ లాగానే టర్పంటైన్ అనేది కూడా ఒకటి టర్పంటైన్ అనేది దొరుకుతుంది ఈ యొక్క ఫారెస్ట్ ప్రొడక్ట్స్‌లో అన్నమాట. ఈ విధంగా పదాలనేవి ఈ విధంగా రాస్తామండి. దీని ద్వారా ఏందంటే పిల్లల్లో వాళ్ళు ఆలోచిస్తారు. తెలిసినవి ఇంకేమైనా ఉన్నాయా అనేది ఆలోచిస్తారు. ఆ విధంగా రాయడం అనేది జరుగుతుంది. ఇది రాసేటప్పుడు ఒక ఫన్‌గా ఉంటుంది. ఇక కొన్ని పదాలు కూడా చూద్దాం. టింబర్ అనేది కూడా వస్తుంది. మనం ఇక్కడ పదాలు అనేవి మెయిన్‌గా చూస్తున్నాం. టింబరు. తర్వాత పేపర్ తయారీకి అవసరమయ్యే గుజ్జు ఏదైతే ఉంటుందో అది పల్ప్ అనేది వస్తుంది. ఆ తర్వాత సీడ్స్ అంటే మనం ఆల్రెడీ కొన్ని ఆకులు చెప్పుకున్నాం, ఫ్రూట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు విత్తనాల గురించి కూడా చెప్పుకున్నాం. బ్యాంబూ అంటే వెదురు అండి. హనీ తేనె, ఫైర్‌వుడ్ అంటే వంట చెరుకు, కెండు లీవ్స్ నాకు తెలిసి మామూలుగా లీవ్స్ అనేవి ఎందుకు స్పెషల్‌గా చెప్పుకున్నాం అంటే ఈ చుట్ట, బీడి ఉంటాయి కదా, ఎక్కువగా ఈ బీడికి సంబంధించి ఆకులు అవన్నీ కూడా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట. లెటెక్స్ కానివ్వండి, టర్పంటైన్ కానివ్వండి, ఏందంటే రబ్బర్ తయారీకిను కొన్ని రకాల ప్లాస్టిక్స్ తయారీకి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. కొన్ని మలేరియాకి సంబంధించిన జబ్బుకు సంబంధించి అట్లాంటివి కానీ, రకరకాల వ్యాధులకు సంబంధించి ఆయుర్వేదంలో వాడేవి కానీ అవన్నీ కూడా. పల్ప్ అంటే మనకి కలప గుజ్జుతోనే పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది. టింబర్ ఇంటి అవసరాలకు వాడుకుంటూ ఉంటాం. ఫ్రూట్స్, ప్లైవుడ్ అనేది మనకు తెలిసిందే. ఎక్కువగా బెడ్స్ వీటి ఉపయోగపడుతూ ఉంటాయి ప్లైవుడ్ అనేది. ఇంకా ఇంటికి సంబంధించిన సామాగ్రి అన్ని చేసుకోవడానికి ఉపయోగపడతాయి. శాండల్వుడ్ అనేది గంధపు చెక్క, అది మనకు తెలిసిందే. ఈ విధంగా వర్డ్ మ్యాప్ అనేది ఉంటుందండి. ఇదేంటంటే మెయిన్ ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్‌లో ఇలా ఫన్ మెథడ్‌లో నేర్చుకునేవి చాలా తక్కువగా ఉండేవి. క్రాస్ వర్డ్ పజిల్ కానివ్వండి, లేకపోతే గేమ్స్ ఎలా ఆడాలి, వర్డ్ గేమ్స్ అనేసి చాలా తక్కువ స్పేస్ అనేది టెక్స్ట్ బుక్‌లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త టెక్స్ట్ బుక్‌లో వచ్చిన గొప్ప విషయం ఏంటంటే మనం చూసే విషయం
ఇలాంటి ఫన్ లెర్నింగ్ దాని గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. క్రాస్ వర్డ్ పజిల్‌గా ఇవ్వడం జరిగింది. అట్లానే ఫన్ గేమ్స్ అన్నమాట. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎంతవరకైతే అవసరం అవుతాయో అంతవరకు కూడా అన్నీ కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్‌లో సమకూర్చబడి ఉన్నాయి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకెలా ఉపయోగపడుతుంది? చూడండి, ఏదైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి డీఎస్సీ కానివ్వండి వీటికి రాసేటప్పుడు అసలు వర్డ్ మ్యాప్ అంటే ఏందో తెలియాలి. వర్డ్ మ్యాప్ అనేది తెలియకపోతే మనం ఇబ్బంది పడతాం. అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది. వర్డ్ మ్యాప్ ద్వారా ఏం ఉపయోగపడతాయంటే పిల్లల్లో ఉన్న ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన పదాలని వర్డ్ మ్యాప్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి తీసుకొస్తారు. ఇంకోటి, తెలియని పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా ఫన్‌గా వాళ్ళు ఇష్టంగా చేయడానికి వర్డ్ మ్యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది.